ప్రజాస్వామ్యంలో ఎవరికైనా రాజ్యాంగమే ఫైనల్. కానీ ఏపీలో ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడ్డ ప్రభుత్వంపై తాడేపల్లి ప్యాలెస్ జే రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉంటే అడ్డుకోవడం తప్పని ఎందుకు అంటున్నారు? ఇప్పటికే కులాల మధ్య చిచ్చుపెట్టిన వైసీపీ ఘనులు ఇప్పుడు మత రాజకీయాలకు జోసెఫ్ ద్వారా తెరలేపినట్లు అనుమానాలు బలపడుతున్నాయి. సొంత తల్లిని చెల్లిని ఇంటి నుండి గెంటేసిన జగన్ రెడ్డికి హే రామ్ అనే అర్హత నిజంగానే ఉందా? వైసీపీ పాలనలో దళితులపై దాడి జరిగితే రావణ్ శ్రావణ్ ఎందుకు ప్రశ్నించలేదనే క్వశ్చన్స్ ప్రతిధ్వనిస్తున్నాయి. ఇప్పుడు రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని శిక్షిస్తే తప్పు అన్న వారికి కూటమిస్తున్న తాజా వార్నింగ్ ఏంటి? విధ్వంసం నుంచి వికాసం దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ను నడిపిస్తుంటే చూసి పులివెందుల ఎమ్మెల్యే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు మంత్రులు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తా అన్న చందంగా జగన్ రెడ్డి మాట్లాడుతున్నారని, రాష్ట్రం ఏవైనా పర్లేదు తమ పబ్బం గడిస్తే చాలని తన ఆలోచన నెగ్గాలనుకునే మానసిక రోగిలాగా జగన్ తీరు ఉందని విమర్శించారు మంత్రి కొలుసు పార్థసారథి. రాజ్యాంగాన్ని కాపాడేందుకు కూటమి ప్రభుత్వం ఎంతటి కఠిన చర్యలకైనా వెనకాడబోదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న నాయకులను తిట్టడానికి సోషల్ మీడియాను వాడుకుంటామంటే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు మినిస్టర్ కొలుసు. ఆయన రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించుకోకుండా గొడ్డలికి సానబెడుతూ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలి, నష్టం చేయాలి, లేదా ప్రజల్లో చిచ్చు పెట్టాలి అనే ఆలోచన చేయటం చాలా దురదృష్టకరమైన నేను మనవి చేస్తాను. ఈరోజు కూడా అంతకంటే ఘోరంగా రాష్ట్రాల్లో విద్వేషాలు రెచ్చగొడుతూ, గంజాయి బ్యాచ్లు రెచ్చగొడుతూ, రౌడీ మొక్కలు రెచ్చగొడుతూ రాజకీయం చేసి అధికారం సంపాదించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. ఏదైనా మోసాన్ని ఒక్కసారి భరిస్తారు తప్పితే ప్రజలు ప్రతిసారి అలవాటుగా మార్చుకున్న మీ మోసాల్ని ప్రజలు తిప్పికొడతారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మటమే పనిగా జగన్ పార్టీ పనిచేస్తోందని ఆక్షేపించారు మరో మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి. యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటే తప్పు ఎలా అవుతుందని, సమాజంలో అశాంతిని రేకెత్తించే రావణ్ పై ఉపా కింద కేసు అరెస్టు చేస్తే సదరు రావణ్ ను స్వాతంత్ర సమరయోధుళ్ల జగన్ రెడ్డి చిత్రీకరించడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. మేము ఈ సోషల్ మీడియాలో ఎవరైతే మహిళల పట్ల, ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారై కామెంట్ చేసే వాళ్ళకైతే ఈ ప్రభుత్వం ఎప్పటికీ విపక్షించదు. అది ఎవరైనా కూడా వాళ్ళు శిక్షార్హులని తెలియజేసుకుంటున్నా. హిందూ పీఠాధిపతులు, పూజారులను రావణ్ జోసెఫ్ తిడితే జగన్ రెడ్డి ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. తనకు దేశభక్తి లేదని జోసెఫ్ చెబుతుంటే జగన్ రెడ్డి ఎలా సమర్థిస్తారు? జోసెఫ్ కు మద్దతిచ్చిన జగన్ దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కోటంరెడ్డి. హిందూ మత విశ్వాసాల మీద దాడి చేసిన వ్యక్తులు ఆ తర్వాత ఇతర మతాలపై దాడి చేయరని గ్యారంటీ ఏంటని పులివెందుల ఎమ్మెల్యేను ప్రశ్నించారు కోటంరెడ్డి. వైఎస్ భారతిపై టీడీపీ కార్యకర్త సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే జైలుకు పంపించిన చరిత్ర సీఎం చంద్రబాబుదని గుర్తు చేశారు. జోసెఫ్ ప్రశ్న రావణ్ వారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత కూడా మీరు ఎలా సమర్థిస్తారు? దేవుళ్ళని తిట్టే అధికారం ఎవరికి ఇచ్చారు? ఈ జోసెఫ్ రావణ్లకి ఎవరిచ్చారు? ఈ జోసెఫ్ రావణ్లకి రేపటి రోజు మరో మత విశ్వాసాల్ని దెబ్బతీరే గ్యారెంటీ ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క హే రామ్ అంటూ, మరో పక్క జై జోసెఫ్ రావణ్ అంటున్న మీరు ఏమైంది? మీకు ఏమైంది సార్? జగన్ సార్ మీకు ఏపీలో కులాల మధ్య కుట్రలకు తాడేపల్లి ప్యాలెస్ కనుసన్నల్లోనే ప్లాన్ జరుగుతోందని, యూట్యూబర్ రావడం వెనక కూడా తాడేపల్లి హస్తం ఉందని, ఇందుకు సంబంధించి ఇంటెలిజెన్స్ సమాచారం తమ వద్ద ఉందన్నారు జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ. సొంత తల్లిని చెల్లిని ఇంటి నుండి గెంటేసిన జగన్ రెడ్డికి హే రామ్ అనే అర్హత ఎక్కడిదని నిలదీశారు. వైసీపీ పాలనలో డాక్టర్ సుధాకర్, ఇతర దళితులపై దాడి జరిగితే జడ శ్రావణ్ ఎందుకు ప్రశ్నించలేదని ప్రశ్నించారు పంతం నానాజీ.
తనకు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఇప్పటిదాకా పార్టీ నిర్మాణ పనుల్లో ఉండి ఇలాంటి అరాచక శక్తులపై దృష్టి పెట్టలేదని, ఇక మీదట ఒక్కొక్కరిని ఏరి పారేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జనసేన ఎమ్మెల్యే నానాజీ. ఖచ్చితంగా తాడేపల్లి నడుపుతుందన్నది మాకు చాలా క్లియర్ కట్గా పోలీస్ ఇంటెలిజెన్స్ తెలుస్తూ ఉంది. ఎందుకు ఆందోళన చెందుతుంది? ఆయన అరెస్ట్ చేస్తే వీళ్ళకెంత ఒక దేశద్రోహి ఒకటి ఎవరో బెస్ట్ వచ్చేట్టు మాట్లాడి కులాలని మతాలని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్య ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఎందుకు వైసీపీ దీంట్లో ఎంటర్ అవుతుంది? ఎందుకు స్వయంగా మూలన ఎక్కడో పడుకుని బెంగళూరులో పడుకున్నవాడు ఎందుకు లేచి మాట్లాడుతూ ఉన్నాడు? మతాల మధ్య చిచ్చు పెట్టాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి. ప్రశ్న రావణ్, జడశ్రవణ్, ప్రకాష్ రాజ్ ప్రతిరోజు హిందువులపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. హిందూ వ్యతిరేకంగా ఉన్న వారందరికీ వైసీపీ న్యాయ సహాయం చేస్తోందని ఆక్షేపించారు. హిందువుల పేర్లు పెట్టుకుని సనాతన ధర్మాన్ని కించపరిచేలా నటుడు ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ చేస్తున్న వ్యాఖ్యల వెనక వైసీపీ కుట్ర ఉందని ఆరోపించారు స్వామి శ్రీనివాసానంద. ఈ జాడా శ్రవణ్ కుమారు జరాసంధుడే వచ్చాడా ఇలాగా ఈ దుర్మార్గుడు? అలాగే ఈ రావణ్ పేరు జోసఫ్ రావణ్ పెట్టుకున్న ఆయన మళ్ళీ రావణుడు వచ్చాడా? ఈ ప్రకాశరాజు అనేవాడు ఆ ప్రకాశం కాదు, ఆ వెలుతురుని నాశనం చేసేటటువంటి అరుకాసురుడు ఇలాగ వచ్చాడా? ఈ రాక్షస సమస్యలే అనిపిస్తుంది మాకు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వైకాపా నాయకులు జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలముతో ఈ దుష్ట చతుష్టయము ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతమైన వాతావరణాన్ని డిస్టర్బ్ చేసి మతాల మధ్య చిచ్చు పెట్టాలి, మత యుద్ధాలు జరగాలి, రాష్ట్రం అల్లకొల్లోలం అయిపోవాలి, హిందువులు ఇతర మతస్థులు కొట్లాడుకోవాలి, దీన్ని వీళ్ళు ఆనందాన్ని ఈ పైశాచిక ఆనందాన్ని పొందాలి. ఇది కుట్ర చేస్తున్నారు. ఏపీలో రిజర్వేషన్ జీహాద్ జరుగుతోందని, అందుకే ఒక ప్లాన్ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై దాడులు చేస్తున్నారని విమర్శించారు హిందూ సంఘాల నేత తురగా శ్రీరామ్. రిజర్వేషన్లు లాక్కునే వారి వెనక వైసీపీ నాయకులు ఉన్నారని ఆరోపించారు. ప్రశ్న రావణ్కు జగన్ రెడ్డి మద్దతు ఇవ్వడమంటే అర్థం ఏంటని ప్రశ్నించారు శ్రీరామ్. 120 కోట్ల మంది హిందువుల దేవుళ్లను ప్రశ్న రావణ్ అత్యంత నీచంగా అవహేళన చేశారని, జడశ్రావణ్ లక్షలాది మంది అమాయక హిందువులకు మాయమాటలు చెప్పి బలవంతపు మత మార్పిళ్లు చేయాలని పాస్టర్లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు జన జాగరణ సమితి నాయకులు వాసు. హిందూ వ్యతిరేక పార్టీ అయిన వైసీపీ జగన్ రెడ్డికి దమ్ముంటే ఆ పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు జడశ్రావణ్, రావణ్లకు ఇవ్వాలని సవాల్ చేసింది జన జాగరణ సమితి. ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ జిహాద్ జరుగుతోంది. రిజర్వేషన్స్ జిహాద్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు చెప్తున్నాం మేము, హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇక్కడ రాముడి తలకాయ తీసిన రోజు ఏమనలేదన్నమాట? హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అని ఎందుకు అనలేదన్నమాట? ఆదాయానికి మించి 1000 కోట్ల ఆస్తులు కూడబెట్టిన జగన్ రెడ్డి అదే రేంజ్ లో హిందూ మతంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని విమర్శిస్తున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ ఆనాడు అబద్దాలకు రెక్కలు తొడిగి అధికారంలోకి వస్తే ఇప్పుడు కుల మతాలను రెచ్చగొట్టి మళ్లీ పవర్లోకి వచ్చేలా వైసీపీ అధినేత కుట్రలను ఏపీ జనం గమనించాలంటున్నారు. అక్రమ సంపాదనతో అవినీతి అంతస్తులు కట్టుకున్న జగన్ రెడ్డిపై కేంద్ర ప్రభుత్వం సహా దర్యాప్తు సంస్థలు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. జగన్ రెడ్డి తరహాలో అక్రమాస్తుల కేసులో చనిపోయిన సీఎం జయలలితను జైలుకు పంపించిన ఇవే దర్యాప్తు సంస్థలు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వదిలేస్తున్నాయని మహిళా సీఎంకు ఒక న్యాయం, మేలైన జగన్ కు మరో న్యాయమా అనే సందేహాలు కలుగుతున్నాయి. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాధినేతలపై దుష్ప్రచారం చేసేవారికి ఊచలు లెక్కించేలా చట్టంలో మార్పులు తెస్తేనే రావణ్ వంటి వారి ఆగడాలు, వారికి సపోర్ట్ చేస్తున్న జగన్ సహా వైసీపీ నేతల ఆటలు అరికట్టే వీలుంటుంది.